హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి రసం అండి. ఇది అల్లం, మిరియాలు, ధనియాలు యాడ్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనిలో ఎటువంటి రసం పౌడర్ అవసరం లేదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది వింటర్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ముందుగా ఒక ఆనియన్, 2 టొమాటోలు, 4, 5 ఎండుమిరపకాయలు, 2 ఇంచెస్ అల్లం, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు కూడా వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయినాక టొమాటోలు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేస్తే టొమాటోలు మగ్గుతాయండి. ఈలోగా మిరియాలు, అల్లం దంచేసుకుందామండి. నేనైతే ఇలా ఒక చిన్న రోట్లో దంచుకున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా దంచుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు టొమాటోలు మగ్గినాయేమో చూద్దామండి. టొమాటోస్ బాగా మగ్గిపోయాయండి. గరిటె తీసుకుని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ లీటర్ రసం చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ యాడ్ చేశాను. ఇదిగోండి చింతపండు కూడా యాడ్ చేశాను. ఇది మీ పులుపుకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా దంచుకున్న అల్లం, మిరియాలు కూడా వేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోండి. ఇది పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే రసం మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదిగోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ఓర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 మినిట్స్ మరగనిస్తే అంతే అండి, రసం రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సాల్ట్, పులుపు ఇవన్నీ మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. అయిపోయిందండి. మీకు కావాలంటే ముందుగా వేసిన చింతపండు, కరివేపాకు మండ, మిరపకాయలు ఇవన్నీ పక్కకు తీసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.